ఈ క్వశ్చన్ రియాప్టిక్స్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక బైకాన్వెక్స్ లెన్స్ ఉంది, దాని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ 2 సర్ఫేసెస్ ది సేమ్ ఉందన్నాడు. కానీ సైన్ కన్వెన్షన్ ప్రకారం ఫస్ట్ సర్ఫేస్ కి +r వస్తుంది, సెకండ్ సర్ఫేస్ కి -r వస్తుంది అనమాట. దాని మ్యాగ్నిట్యూడ్ కూడా ఇచ్చాడు 1/6 సెంటీమీటర్ అని. అయితే ఈ లెన్స్ ని రీప్లేస్ చేసి వేరే లెన్స్ తీసుకోవాలా, బట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ మాత్రం డిఫరెంట్ గా ఉండాలి, కానీ పవర్ మాత్రం ఏమీ చేంజ్ అవ్వకూడదు అన్నాడు. అయితే ఈ R1 R2 వాల్యూస్ పాసిబుల్ గా ఎంత ఉంటాయి అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. దానికోసము 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాడు అనమాట. ఫస్ట్ కేసులో పవర్ ఫార్ములా P1 = 1/F1 μ - 1 × 1/R1 R2. సైన్ కన్వెన్షన్ ప్రకారం ఇది -r R2 వాల్యూ చేసి నీకు టోటల్ గా μ - 1 × 2/R వస్తుంది. సెకండ్ కేసులో రేడియస్ ఆఫ్ కర్వేచర్ R1 R2, బట్ సైన్ కన్వెన్షన్ ప్రకారం -R2 అవుతుంది. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే μ - 1 × 1/R1 + 1/R2 అవుతుంది అనమాట. క్వశ్చన్ లో పవర్ వాల్యూస్ చేంజ్ అవ్వకూడదు అన్నాడు కాబట్టి P1 P2 రెండు సేమ్ ఉండాలి ఇలాగా. ఓకేనా? ఏమి సార్ P1 P2 సేమ్ అయితే రెండు ఈక్వల్ చేసుకుంటే μ - 1 క్యాన్సిల్ అయిపోతాయి. 2/R = 1/R1 + 1/R2, బట్ R వాల్యూ 1/6 సబ్స్టిట్యూట్ చేస్తే 12 వస్తుంది అనమాట. ఆప్షన్స్ వైజ్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ ఆప్షన్ 1/3 1/3, వాటి యొక్క రెసిప్రోకల్స్ ఏమవుతాయంటే 3 + 3 6 అవుతుంది, కానీ 12 రావాలి కాబట్టి తప్పు. కానీ 1/5 1/7 సబ్స్టిట్యూట్ చేస్తే 5 + 7 12 వస్తుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది.